ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నారు కదా? ఆయన కృపలో ఆయన దయలో మీరు వర్ధిల్లుతున్నారని, దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఎక్కువగా దేవునితో సహవాసం చేయండి. ఆయన హృదయానుసారులుగా మీరుంటే యుద్ధం యెహోవాది, జయము నీది, ఓటమి సాతానుది. మీ ప్రతి యుద్ధాన్ని, మీ ప్రతి పోరాటమును దేవునిపై వేసి ఆయన మీద ఆనుకొని, ఆయన మీద ఆధారపడి ముందుకు సాగండి. మీ జీవితాల్లో జయము తప్పక మీరు పొందుకోబోతున్నారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ మీ జీవితాలను సరిచేయగలిగిన సమర్థుడైన దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. తప్పకుండా ఆయన చేతులు మిమ్మల్ని లేవనెత్తుతాయి. నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను. మీరు కూడా విశ్వాసంతో ఎదురు చూడండి దేవుని కార్యముల కొరకు. ఎంతోమంది మన ప్రియ సహోదరి సహోదరులు ఈ సమస్యల్లో శోధనలో ఉన్నారు. వారందరి కొరకు మనం ఈ వాక్యం చివరిలో కలిసి భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనేక అద్భుతములు మనందరి కుటుంబాల్లో జరిగిస్తుందని నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఆమేన్. ఈరోజు మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఏ నీడ లేదు, ఎవరి అండదండలు లేవో, ఒంటరి పయనము, ఒంటరి జీవితం అని ఒంటరిగా ప్రయాణిస్తూ ఉన్నవేమో. ప్రభువుని నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని జీవిస్తున్న మీరు ఎప్పటికీ కూడా ఒంటరి కాదు. ప్రభు నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉన్నాడు. మనందరము బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృప, ఆయన నీడలో, ఆయన రెక్కల చాటున మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ విధంగా బ్రతికి ఉన్నాము. ఆయన నీడగా ఉంటే పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగులదు. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ ప్రయాణంలో దేవుని ఆధారంగా చేసుకొని మోషే అంటాడు, అయ్యా మీరు మాతో వస్తేనే మేము వెళ్తామని. ప్రభువును వారితో తీసుకువెళ్ళడానికి వారి కూడా రమ్మని మోషే దేవుని పట్టుపట్టాడు. దేవుడు మోషే మాటను ఆలకించి వారి కూడా వెళ్ళాడు. ఎలా అంటే రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉన్నాడు, పగలు మేఘస్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు దేవుడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయముని యొద్దకు రాదు అని కూడా ఆ భక్తుడు చెప్తున్నాడు. అవును, ప్రభు నీ ప్రక్కన ఉంటే, ఆయన నీ ప్రక్కన నీడగా ఉంటే, ఎంతమంది శత్రువులు నీకు ఎదురైనా, నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా, 10,001వ వాడైన నీకు మాత్రం ఏ అపాయము ఉండదు. ఎందుకంటే దేవుని నీడలో నీవు ఉన్నావు, ఆయన నీడను నీవు ఆశ్రయించావు. మా పరిచర్యకు పేరు పెట్టాలని ప్రభువుని అడిగినప్పుడు ఆయన బయలుపరిచిన పేరు షాడో ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని. మేము ఎప్పుడు కూడా నీ రెక్కల చాటున ఉండి మేము నీ పరిచర్య చేస్తున్నాం. యేసు నీ నీడలో మేమున్నాం. మహోన్నతుడైన నీ రెక్కల చాటున మేము దాగుకొని నీ పరిచర్యలో ముందుకు సాగుతున్నామయ్యా. మేమెప్పుడు కూడా ఆయన రెక్కల చాటున ఉండే ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నిజమే, దేవుని కృప లేకపోతే, ఆయన నీడ, ఆయన షాడో మనకు లేకపోతే మనం ఎప్పుడూ నశించిపోయేవారం. ఆయన రెక్కల చాటున మనల్ని దాచకపోతే మనకు జీవితమే లేదు. మహోన్నతిని ఆశ్రయించి ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు క్రీస్తు షాడోస్గా, అంటే చిన్న క్రీస్తులుగా ఈ లోకంలో దేవుడు మనల్ని జీవింపచేస్తాడు. మనల్ని చూచిన వారు మనలో ప్రభువుని చూడగలుగుతారు. మన మాటల్లో ప్రభు మాటలు వినగలుగుతారు. పూర్తిగా ఆయన రెక్కల్లో ఒదిగిపోయినప్పుడు, అయ్యా నీ నీడలో మేమున్నాం, మా బలము కాదు, మా శక్తి కాదు, మా భక్తి కాదు,
కేవలము నీ చాటున ఉండి మేము బ్రతుకుతున్నామయ్యా, నీ కృపలోనే మేము బ్రతుకుతున్నాము, కేవలం నీ కృపే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా అని పూర్తిగా ఆయనపై ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రక్కన నిలిచి ఆయన ఒక షాడోగా, ఒక నీడగా మనకు తోడుగా ఉండి ఏ శోధన మనల్ని అంటకుండా, ఏ వేదనకరమైన పరిస్థితులు మనల్ని అంటకుండా, ఏ చీకటి శక్తులు మనల్ని అంటకుండా ఆయన మనల్ని దాస్తాడనే రెక్కల నీడలో 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని అని. ఆయన నమ్ముకున్న పౌలును దేవుడెప్పుడు విడిచిపెట్టలేదు. దీనికి ముందు చదివితే అక్కడున్న వారందరూ కూడా పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. పౌలు పక్షంగా ఎవరు కూడా నిలువబడలేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు పౌలు దగ్గర ఎవరున్నారంటే ప్రభువు పౌలు ప్రక్కన నిలిచి పౌలును బలపరిచాడు. అందువల్ల సింహపు నోట నుండి తప్పించబడ్డాడు. అంటే అంత భయంకరమైన పరిస్థితుల నుండి, అంత భయంకరమైన శత్రువు నోట నుండి పౌలు తప్పించబడ్డాడు. ఎలా అంటే ప్రభు పౌలు యొక్క ప్రక్కన నిలిచి ఆయనను రక్షించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షమున ఉండి నీకు నీడగా ఉండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడొద్దు. ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించండి. ఏ శత్రు పోరాటంలో మీరున్నారో, ఏది ఏమైనా భయపడొద్దు. మీ పక్షంగా ప్రభు ఉన్నాడు. ఆయన మీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. నీ సిలువ చాటును నేను దాగుకున్నానయ్యా, ఇక నాకు భయము లేదయ్యా, నీ నీడలో ఉన్న నన్ను ఎవరు ముట్టలేరని విశ్వాసంతో ప్రార్థించండి. సిలువ నీడలో సిలువ జాడలో నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను, నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువే నాకు ఆశ్రయం, సిలువే నాకు ఆధారం, సిలువే నాకు అభయము, సిలువే నాకు ఆయుధం. సిలువలోని జీవింతును, సిలువలోని మరణింతును. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం, సిలువే నా శరణం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కుడి ప్రక్కను నేను నీకు నీడగా ఉంటాను, భయపడొద్దు అని. తండ్రి, ఎంతమంది ఎవరు లేరని భయపడుతూ ఉన్నారో ఈ వాగ్దానం వారి హృదయాల్లో ప్రింట్ చేయండి తండ్రి. నా ప్రభు నా గుడి ప్రక్కన నాకు నీడగా ఉంటే నాకు ఇంకెవరు కావాలి? నేను ఒంటరిని ఎలా అవుతాను? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గొప్ప ధైర్యము వారు పొందుకొందరుగా యేసునామములో. వారిని భయపెడుతున్న, వారిని బాధిస్తున్న ప్రతి చీకటి అంధకారపు శక్తిని యేసునామములో పాతాళానికి త్రొక్కివేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నారో కానీ ఈ రోజు నుండి నీ సిలువ చాటున దాగుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా ఈరోజు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ఎవరు పాపంలో వ్యసనాల్లో ఉండి దిగులుతో ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించండి. ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉండి నలిగిపోతున్నారో విడిపించండి అయ్యా. ఎంతమంది రోగగ్రస్తులుగా ఉన్నారో, ఏ వ్యాధి వారిని బాధిస్తూ ఉన్నా ఆశ్చర్యకరంగా సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తండ్రి, నీ కృపను బట్టి అద్భుతకరమైన కార్యములు జరిగించండి.
అనేక సంవత్సరాలుగా గర్భఫలం కోసం ఎదురు చూస్తూ దిగులు పడుతూ కన్నీటితో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అద్భుతం జరిగించండి. ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నిటి నుండి విడిపించండి. ట్రాన్స్ఫర్ స్థాయి చేయండి, ప్రమోషన్ స్థాయి చేయండి, వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారికి కంప్లీట్ అయ్యేంత వరకు మీరు తోడుగా ఉండండి. ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాస్తూ ఉంటే నీ జ్ఞానాత్మతో నింపి ముందుకు నడిపించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ స్థాయి చేయండి. ప్రత్యేకంగా మా దేశంలో రాష్ట్రాలన్నింటిలో జరిగిన ఎన్నికల గురించి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామయ్యా తండ్రి. దేశమంతా ఒకే మతం ఉండాలి అని ఎన్నో హింసలు సృష్టిస్తున్న మతతత్వ పార్టీలను, వాటికి అనుకూలంగా ఉన్న పార్టీలను కూడా నీ చిత్తమైతే అణచివేయండి తండ్రి. మా దేశంలో అందరూ ఒకటే అని చెప్పే ప్రజాస్వామ్య పార్టీలను మీరు లేవనెత్తండి అయ్యా. ఏ భేదం లేనటువంటి ప్రశాంతమైన పరిపాలన మా దేశంలో ఉండాలి, మా రాష్ట్రాల్లో ఉండాలి. చక్కటి పరిపాలకులు మీరు ఎన్నుకుంటున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ దినం ప్రారంభిస్తుండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నీ దూతలు తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తోడుగా, మీకు నీడగా, మీకు దగ్గరగా ఎవరు లేకపోయినా భయపడకండి. సృష్టికర్త అయిన దేవుడు నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉంటున్న వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని నమ్మండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.